ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా కానీ మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనల్ని కాపాడి ఆ సమయంలో మనం రక్షిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థన ద్వారా మనం రక్షించబడడానికి దేవుడు సహాయం చేస్తారు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మన ఎడల ఎవరైనా గర్వంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, మనం వారి కొరకు కూడా ప్రార్థించాలి. దేవుడు గర్వాన్ని సహించే దేవుడు కాదు. మనము ఆ గర్వాన్ని మనం సహించుకోలేకపోతాము. అయినప్పటికీ కూడా వారి ఎదుట మనము సహనము కలిగి జీవించి వారితో సమాధానంగా ఉండి వారి కొరకు మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారి మనసును మార్చి దేవుడు వారిని మారు మనసు అనుగ్రహించి వారికి దేవుడు వారిని రక్షిస్తాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ కూడా అధైర్యపడుకోకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుటకు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేసి మనల్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.